ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధోదయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివంచ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విషూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆది పర్వణి యథాశక్తి షట్త్రింశ సప్తత్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో ఆస్తిక పర్వం అనే ఉపపర్వంలో విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆదిశేషుడు తన సోదరులైనటువంటి తోటి సర్పముల యొక్క దుష్ట లక్షణాలు చూచి తల్లి కద్రువ కపటంతో వినత చేత దాస్యం చేయించుకున్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక తాను సర్పజాతిలో పుట్టినప్పటికీ కూడా వారి లక్షణములేవి క్రూర లక్షణాలు ఆయనలో లేనందువల్ల పరితాపాన్ని చెందినటువంటి వాడై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. శరీరాన్ని కృషింపజేసే విధంగా హిమవత్ పర్వత ప్రాంతంలో, గంధమాదన పర్వత ప్రాంతంలో, ఇలా అనేక చోట్ల పుణ్యతీర్థాల్లో తపస్సాచరిస్తూ సంచరిస్తూ నిష్ఠాగరిష్ఠుడై చేసినటువంటి తపఃఫలితంగా
అగ్నిజ్వాలలు ఉద్భవించి లోకాలన్నీ తప్పింపబడుతున్నాయి. ఆ సమయంలో బ్రహ్మగారు వచ్చి, నాయన ఎందుకు నువ్వు ఇలా చేస్తూ ఉన్నావు, నీ తపస్సు కారణం ఏంటి, నీ వల్ల లోకాలకి మేలు జరగాలి కానీ నువ్వు చేసే తపశ్శక్తి వల్ల లోకమంతా పరితపింపబడుతోంది, కారణం చెప్పు అంటే, నా తోటి సోదరుల యొక్క గొడవను నేను భరించలేకపోతూ ఉన్నాను. తల్లియు నా సహోదరులును మూర్ఖులై ధర్మువున్ ఉచితంబు తప్పి వినతకు ఆవైనతేయునకు అపకారములు చేసిరి. ఎప్పుడు వారు సహింపక ఎగ్గుసేయుదురు, నేను రోసితి వారి తోడి పొత్తు వల్లన్ తపంబు సేయుచు శరీర భారంబు విడిచెద పరమేష్ఠి అనవుడు. స్వామి, నా తల్లి సోదరుల యొక్క దుష్టమైనటువంటి భావాలు నేను భరించలేకపోతున్నాను. వారు ధర్మం తప్పి చరిస్తూ ఉన్నారు. వినతకు వైనతేయునకు కూడా గరుత్మంతునకు ఎన్నో కష్టాలు పెట్టారు. ఎదుటి వాళ్ళ యొక్క బాగు చూచి ఆనందించేటువంటి లక్షణం వాళ్ళల్లో నాకు కనిపించటం లేదు. వారితో కలిసి సంచరించినందువల్ల నా మనస్సంతా విసిగిపోయింది, అలిసిపోయాను. వారితో ఇక నాకు మరుజన్మలో కూడా ఏ విధమైనటువంటి సంబంధం ఉండడానికి నేను ఇష్టపడను. తపస్సు చేస్తూ ఈ శరీరాన్ని నేను విడిచిపెడతాను, నిజమైనటువంటి తత్వం ఏంటో తెలుసుకుంటాను అని బ్రహ్మగారితో అనేటప్పటికీ ఆయన పరమానంద భరితుడై, నాయన నీ బుద్ధి వైభవానికి నేను ఎంతో మెచ్చుకుంటున్నానయ్యా. దాస్యామి హి వరంతేద్య ప్రీతిర్మే పరమాత్వయి దిష్ట్యా బుద్ధిశ్చ తే ధర్మే నివిష్టా పన్నగోత్తమ. ఎంత గొప్పవాడివి నీవు, సర్పవంశంలో జన్మించినప్పటికీ కూడా నీవు ఉత్తముడవై ఉన్నావు. పన్నగోత్తమ, శ్రేష్టమైనటువంటి సర్పరాజు అయ్యా. భగవంతుని యొక్క అనుగ్రహం చేత నీ బుద్ధి పెడదారి పట్టకుండా ధర్మమునందే నిలిచి ఉన్నది. దానివల్ల నా మనస్సుకి ఎంతో ఆనందంగా ఉంది, ప్రసన్నంగా ఉంది. నీకేమన్నా వరం కావాలంటే కోరుకో, ఇచ్చేస్తానన్నాడు బ్రహ్మగారు. అనంగానే భూయో భూయశ్చతే బుద్ధి ధర్మే భవతు సుస్థిర. నీకు కలిగినటువంటి ఈ బుద్ధి ఏదైతే ఉందో, ఈ ధర్మబుద్ధి సర్వకాల సర్వావస్థలైనందు ఎప్పటికీ చలించకుండా సుస్థిరంగా నీకు నిలబడి ఉండుగాక అని ఆశీర్వదిస్తున్నాడు బ్రహ్మ ఆదిశేషుణ్ణి. మరలా మరలా నువ్వు ధర్మమైన కార్యములే ఆచరించుదువుగాక. నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా లోకానికి మేలు చెయ్యాలి, నీ సోదరుల వలె ఎవరికి కష్టం కలగకూడదు నీ వల్ల అని అనంగానే అప్పుడు ఆదిశేషుడు అంటున్నాడు, శేషౌవాచ, నాకేమీ వరం వద్దయ్యా, నేను కోరుకునేది ఒకటే. ఏషయేవ వరోదేవ కాంక్షితో మే పితామహ ధర్మే మే రమతాం బుద్ధి శమే తపసి చేశ్వర. ఓ బ్రహ్మదేవ, నా కోరిక ఏమిటి అంటే, నా మనస్సు బుద్ధి అన్నీ కూడా ధర్మమునందే ఎల్లప్పుడూ నిలబడి ఉండాలి. తపస్సు చేయాలనేటువంటి కోరిక నాకు కలగాలి. ఎప్పుడూ నేను శమము కలిగి ఉండాలి. శమము అంటే శాంతి. శాంతి అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే, మనస్సుని జయించినప్పుడే శాంతి కలుగుతుంది. మనస్సును ఎప్పుడు జయిస్తాము అంటే, ఇంద్రియములను జయించినప్పుడే మనకు మనస్సుని జయించడం కుదురుతుంది. అదే శాంతికి కారణమవుతుంది. అలాగే తపస్సు చెయ్యాలి. నేను తపస్సు అంటే ఏమిటి అర్థం అంటే, నిజమేమిటో తెలుసుకోవటం, తత్వమును గురించి ఆలోచన, భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలనేటువంటి కోరిక, ఈశ్వర జ్ఞానం ఏదైతే ఉందో అదే తపస్సు అని చెప్పబడుతోంది. అంతేకాదు, శీతోష్ణ సుఖదుఃఖ సహిష్ణుత్వం చిత్త ప్రసాదన హేతుభూత వ్రత నియమము. చలి కానీ వేడిదనం కానీ, అలాగే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ నిందని కానీ, ఇవన్నీ కూడా సమానంగా తీసుకోగలిగినటువంటి హృదయం ఎప్పుడైతే దృఢంగా ఏర్పడుతుందో, ఉదాత్తమైన లక్షణము, అప్పుడు మనం తపశ్శక్తి సంపన్నులమని అర్థం. మనసశ్చ ఇంద్రియాణాంచ ఐకాగ్ర్యం పరమం తపః. మనస్సును కట్టుబాటు చేసుకుని ఇంద్రియములకు లొంగకుండా ఏకాగ్రతతో నిలిచి ఉండడమే
పరమమైనటువంటి తపస్సు, శ్రద్ధగా చేసేటువంటి దాన్నే తపస్సు అంటారు. అటువంటి శ్రద్ధ, నిష్ఠ, ధర్మాచరణ పట్ల ఒక చక్కని ఆలోచన ఇవన్నీ కూడా నాకు కలిగించయ్యా, ఇంతకు మించి నేనేమీ కోరుకోవట్లేదు అని ఆదిశేషుడు బ్రహ్మగారితో చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారు అంటున్నారు, ప్రీతోస్మ్యనేన తేశేష దమేన ప్రశ్రయేణ చ త్వయాత్విదం వచం కార్యం మన్నియోగాత్తు ప్రజాహితం. ఇప్పటికి నీవు లోకానికి ఉపకరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు సాధించావని నాకు అర్థమయ్యింది. నీలో ఎప్పుడైతే శాంత స్వభావం ఉందో, ఇంద్రియాలను జయించేటువంటి స్థిరమైన ప్రజ్ఞ ఉన్నదో, నీకు శమము దమము ఇటువంటి చక్కని భావాలు ఎప్పుడైతే అలవడ్డాయో గుణాలు, అప్పుడే నువ్వు లోకానికి క్షేమం కలిగిస్తావనేటువంటి భావన నాకు అర్థమైంది, నీలో ఉన్న గొప్ప గుణం. అందువల్ల నేను నిన్ను ప్రజలకు మేలు చేసే పనిలో నియోగిస్తాను. ప్రజలకు మేలు చేసే వాళ్ళు ఎలా ఉండాలో ఇక్కడ చెబుతున్నారు. ప్రజలకు మేలు చెయ్యాలి అంటే మనకి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అందరికీ పంచిపెట్టాల్సినటువంటి భక్ష్యాలు కానీ వస్తువులు ఎదురుకుండా ఉన్నప్పుడు అందులో సగం నేను తీసుకుని మిగతావి నచ్చిన వాళ్ళకి ఇచ్చి చిట్ట చివరగా అడుగున ఒకటో రెండో ఎవరికో ఇచ్చినట్టుగా, పరులకు ఇచ్చినట్లుగా చూపించి ప్రజాసేవ చేశామంటే కుదరదు. ముందు ఎదురుకుండా ఉన్నటువంటి ఆ వస్తువులు, భక్ష్యాలు కానీ నిత్యావసరాలు కానీ అన్నీ కూడా సక్రమంగా అందరికీ చేరే విధంగా చెయ్యాలి అంటే ఇంద్రియ నిగ్రహం మనకు ఉండాలి. వీరికి పంచండి అని ఇచ్చినప్పుడు వాటి మెరుపులు తళుకులు చూచి, రుచికరమైన పదార్థాలన్నీ చూచి ఇవి మనమే ముందు స్వాహా చేయాలనే కోరిక ఉన్నవాడు, ఆశ్రిత పక్షపాతం ఉన్నటువంటి వాడు ప్రజలకు మేలు ఎలా చేస్తాడు? అందువల్లనే ఇంద్రియ నిగ్రహం అనేది అలవరుచుకోవాలి. అది ఆదిశేషునిలో పుష్కలంగా ఉంది. తపస్సు చేయాలనేటువంటి లక్షణం ఉంది కాబట్టి నిశ్చయంగా నువ్వు ప్రజాహితాన్ని చేయగలుగుతావు. లోకానికి మేలు చేయటానికి నీ వంటి వాళ్లే కావాలి. అందుకోసం లోకానికి మేలు చేసేటువంటి పనిలో నిన్ను నేను నియోగిస్తాను. ఇమాం మహీం శైల వనోపపన్నాం ససాగర గ్రామ విహార పత్తనాం త్వం శేష సమ్యక్ చలితాం యథావత్ సంగృహ్య తిష్ఠస్వ యథాచలా స్యాత్. పర్వతములతో, అరణ్యములతో, నదులతో, సాగరములతో నిండినటువంటి బరువైనటువంటి ఈ భూమిని విశాలమైనటువంటి నీ పడగల మీద ఎల్లప్పుడూ మోస్తూ ఆ భూమిని వహించవలసింది, భూమి కదలకుండా నిలబెట్టవలసింది. ఈ పని నీవే చెయ్యాలి. ఇది చేయగలిగినటువంటి వాడవు నీవే. ఎందువల్లంటే నీలో ఆ నిశ్చలత అనేటువంటిది ఏర్పడింది కాబట్టి. ఆతని సమబుద్ధికజుడు మెచ్చి నిత్య సత్యధర్మ నిరతుడవు అఖిలంబు తాల్పనోపు నట్టి ధైర్యయుతుడవు. నన్నయ్య గారు చక్కగా వర్ణించారు ఆదిశేషుని యొక్క గుణాలన్నీ. బ్రహ్మగారు చెబుతున్నట్లుగా నీవు ఎల్లప్పుడూ కూడా సత్యమునందు, ధర్మమునందు ఆసక్తి కలిగినటువంటి వాడవు. అందువల్ల అన్నింటినీ భరించేటువంటి క్షమాగుణము నీకు అలవడింది. అందువల్ల అదీ కాకుండా నీవు ధైర్యాన్ని కలిగి ఉన్నావు. అనన్య విషయము ఇమ్మహీ భారంబు నీవు తాల్పవలయు నిష్ఠతోడ. అనన్య విషయంబు అంటే ఇతరులెవరు, సామాన్యులెవరు చేయలేనటువంటి అద్వితీయమైన అద్భుతమైనటువంటి ఈ భూభారాన్ని వహించటం అనే కార్యాన్ని నీవే ఆచరించాలి. అలా చేస్తే నా మనస్సుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. త్వం శేష సమ్యక్ చలితాం యథావత్ సంగృహ్య తిష్ఠస్వ యథాచలా స్యాత్. ఏ విధంగా అయితే భూమి అటు ఇటు కదలకుండా నిశ్చలంగా నిలిచి ఉంటుందో ఆ రకంగా భూమిని భరించేటువంటి శక్తి నీ ఒక్కడికే ఉన్నది. ఎందువల్లంటే నీవు నిగ్రహాన్ని సంపాదించుకున్నావు. దమం అనేటువంటి గుణం కలిగిన వాడవు. దమం అంటే బాహ్యమైనటువంటి ఇంద్రియములను జయించడం అనేటువంటిదే దమమని పిలువబడుతుంది. అలాగే కాదు, నీలో చక్కని ప్రశ్రయం అనేటువంటి గుణం ఉన్నది. ప్రశ్రయము అంటే సహజ సిద్ధమైనటువంటి వినయ గుణము, అలాగే అభిమానించేటువంటి గుణము, ప్రేమించేటువంటి గుణము నీ మాటల్లో నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఇటువంటి చక్కని సద్గుణ సంపన్నుడమైనటువంటి నీవే ఈ కార్యాన్ని సాధించటానికి సమర్థుడవై ఉన్నావు అని బాహ్యేంద్రియాణం స్వస్వ విషయేభ్య నివర్తనం.
బాహ్య ఇంద్రియములను ఏవైతే ఉన్నాయో కన్ను, ముక్కు, చెవు ఇవన్నీ అవి కోరుకునేటువంటి విషయాల నుంచి మరల్చటమే దమమని పిలువబడుతుంది. వికారాన్ని కలిగించేటువంటి హేతువులు, కారణాలు ఎన్ని కనిపిస్తున్నప్పటికీ వాటికి లొంగకుండా నిలబడేటువంటి మనస్థైర్యం ఎవరికైతే ఉంటుందో వాళ్లే దమమనే గుణం కలిగినటువంటి వారు. అంతేకాదు కుత్సితాత్ కర్మణ చిత్త నివారణం యత్, తప్పుడు పనులు చెయ్యాలి అనేటువంటి కోరికల నుంచి మనస్సుని నియంత్రించటమే దమము అని చెప్పబడుతున్నది. దమము అంటే ధర్మానికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒకటి. ధర్మానికి ఉన్న లక్షణాలు ధృతి, క్షమా, దమో, స్థేయం, శౌచమింద్రియ నిగ్రహ, ధీర్విద్య, సత్యం, అక్రోధ, దశకం ధర్మ లక్షణం. ధర్మానికి 10 లక్షణాలు చెప్పారు. ఏ పనినైనా కూడా నిశ్చయంగా చేయగలిగేటువంటి ధైర్యం ఉండాలి, ఎంత శక్తి ఉన్నా కూడా క్షమాగుణం ఉండాలి, అలాగే మనం ఇంతవరకు వర్ణించి చెప్పుకున్న దమం అనేటువంటి గుణం ఉండాలి, పరుల యొక్క ద్రవ్యముల పట్ల ఆసక్తి లేని అస్థేయం అనేటువంటి గుణం ఉండాలి, మానసిక బాహ్యమైనటువంటి శుచి ఉండాలి, అలాగే బుద్ధి ఉండాలి, విద్య పట్ల అవగాహన ఉండాలి, సత్యవచనం పలికే గుణం ఉండాలి, క్రోధం ఉండకూడదు. ఈ రకంగా ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధర్మానికి లక్షణములు అని చెబుతున్నారు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా నీలో పరిపుష్టిగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ కార్యాన్ని చక్కగా ఆచరించవలసింది అని బ్రహ్మగారు కోరితే, శేషౌవాచ యథాహ దేవో వరద ప్రజాపతి మహీపతి భూతపతి జగత్పతి తథా మహీం ధారయితాస్మి నిశ్చలాం ప్రయచ్చతాం మే శిరసి ప్రజాపతే. స్వామి, ఓ బ్రహ్మదేవ, నీవెటువంటి వాడవు అంటే అడిగిన వెంటనే వరాలు ఇచ్చేటువంటి వాడవు, వరదుడవు, ఈ సృష్టికంతటికీ కూడా సృష్టికారకుడవు, ప్రధానభూతమైనటువంటి వాడవు, ప్రజాపతి. అలాగే ఈ భూమినంతటినీ కూడా నిలబెట్టేటువంటి మహీపతివి నీవే, ప్రాణులన్నింటికీ ఆధారమైన భూతపతివి నీవే, ఈ జగత్తునకు ప్రభువు నీవే. నీవు చెప్పినట్లుగా నేను ఈ భూమిని నిశ్చలంగా మోస్తాను, కానీ ఆ భూమిని తీసుకొచ్చి కాస్త నా శిరస్సున ఉంచేటువంటి ఏర్పాటు చెయ్యి. నా అంతటా నేను దాన్ని ధరించటం కన్నా నీవు తీసుకొచ్చి నా శిరస్సునందు ఉంచవలసింది. ప్రయచ్చతాం మే శిరసి ప్రజాపతే. ఓ బ్రహ్మగారు, ఆ భూమిని నా శిరస్సున ఉంచండి అని కోరుతున్నాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, అధో మహీంగచ్చ భుజంగమోత్తమ స్వయంత వైషా వివరం ప్రదాస్యతి ఇమాం ధరాం ధారయితాత్వయా హి మే మహత్ప్రియం శేషకృతం భవిష్యతి. నేను నీ శిరస్సును దీన్ని ఉంచక్కర్లేదు. ఈ భూమికి ఒక చక్కని రంధ్రం ఉంది. ఆ రంధ్రం నీకు భూమే చూపిస్తుంది. ఆ రంధ్రం గుండా నీవు బయలుదేరి ప్రయాణించి వెడితే భూమి అడుక్కి చేరుకుంటావు, రసాతలంలోకి చేరుకుంటావు. అలా అడుగు భాగానికి వెళ్ళినటువంటి వాడివై ఆ భూమిని నీవు చక్కగా మోయవచ్చు అని బ్రహ్మగారు చక్కని ఉపాయాన్ని తెలియజేశారు ఆదిశేషునకు. వెంటనే ఆదిశేషుడు బ్రహ్మగారి ఆజ్ఞను శిరసావహించి సౌతిరువాచ తథైవ కృత్వా వివరం ప్రవిశ్య సహా ప్రభు భువో భుజగవరాగ్రజ స్థితః బిభర్తి దేవీం శిరసా మహీమిమాం సముద్రనేమిం పరిగృహ్య సర్వతః. ఆ భూమి చూపించినటువంటి రంధ్రం గుండా బ్రహ్మగారి ఆదేశానుసారం ఈ శేషుడు ప్రయాణించి త్వరగా భూమి యొక్క అడుగు భాగానికి చేరుకున్నటువంటి వాడై బ్రహ్మగారి ఆదేశం మేరకు భూమిని చక్కగా తన శిరస్సున భరిస్తూ ఉన్నాడు. భూమి ఎటువంటిది అంటే సముద్రనేమిం, సముద్రములన్నీ కూడా అంచుగా కలిగినటువంటిది భూమి. భూమికి చుట్టూ అంచుగా ఉన్నవేమిటి అంటే సముద్రములు. అటువంటి సముద్రములే నేమిగా కలిగిన, అంచుగా కలిగినటువంటి భూమిని అంతటినీ కూడా ఆదిశేషుడు భరిస్తూ ఉన్నాడు. అటువంటి ఆదిశేషుడిని చూచి బ్రహ్మగారు అంటున్నారు, శేషోసి నాగోత్తమ ధర్మదేవ మహీమిమాం ధారయసేయదేకః అనంత భోగై పరిగృహ్య సర్వాం యథాహమేదం బలభిత్యథావా. ఓ ఆదిశేషుడా, నీవు సాక్షాత్తు ధర్మస్వరూపుడవు, ధర్మదేవతవై ఉన్నావు. ఈ భూమిని అంతటినీ కూడా నీ ఒక్కడవే మోసేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నావు. ఇంత పని చేయటం వేరొకరి వల్ల కాదు.
నేను చేయగలను అంటే బ్రహ్మగారు మోయగలడు, తరువాత దేవేంద్రుడు మాత్రమే చేయగలడు. దేవేంద్రుడు, నేను, అదేవిధంగా నీవు, మనం ముగ్గురమే ఈ భూమిని చక్కగా వహించగలము అని ఆదిశేషుణ్ణి తమతో సమానంగా వర్ణన చేస్తూ స్తుతించారు బ్రహ్మగారు. అప్పటి నుంచి ఆదిశేషుడు భూమిని భరిస్తూ ఉన్నాడు. ఇక్కడ దాకా ఈ ఘట్టం పూర్తయింది. ఆదిశేషుడు తపస్సు చేసి బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడై తన జీవితాన్ని లోకముల యొక్క ప్రయోజనానికి ఉపకరించడం కోసమే భూభారాన్ని వహిస్తూ లోక కళ్యాణంలో తన వంతు భాగస్వామ్యాన్ని అందుకున్నాడు. ఏం చెయ్యాలో తెలియని కింకర్తవ్యతామూఢుడై తల్లి దగ్గర నుంచి తన సోదరుల దగ్గర నుంచి బయటికి వచ్చినటువంటి శేషుడు తన జీవితాన్ని సార్థకం చేసుకుని భగవంతునికి ఆనందం కలిగేటువంటి చక్కని కార్యాన్ని వహిస్తూ ఉన్నాడు. మరి ఆదిశేషుడు వచ్చేసిన తర్వాత మిగిలినటువంటి సర్పములన్నీ ఉన్నాయిగా. అందులో ఆదిశేషుని తరువాత కద్రువ సంతానంలో రెండవ వారెవరు అంటే వాసుకి. ఆ వాసుకి వచ్చాడు. సర్పాలన్నీ చుట్టూ కూర్చునున్నాయి ఆ సోదరుని చుట్టూ. ఆలోచిస్తున్నారు వాళ్ళు. సౌతిరువాచ అధో భూమౌ వసత్యేవం నాగోనంతః ప్రతాపవాన్ ధారయన్ వసుధామేకః శాసనాత్ బ్రహ్మణో విభు. బ్రహ్మగారి ఆదేశానుసారం ఆదిశేషుడు తన ప్రతాపంతో ఈ భూమినంతటినీ కూడా వహిస్తూ ఉంటే బ్రహ్మగారు ఆదిశేషునకు ఒక చక్కని ఉపదేశం చేశారట. నాయన, వినత కుమారుడైనటువంటి గరుత్మంతుడు చాలా పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు, యోగ్యుడు, పెద్దల పట్ల వినయభావం కలిగినటువంటి వాడు. సుపర్ణంచ సహాయం వై భగవాన్ అమరోత్తమః ప్రాదాదనంతాయతదా వైనతేయం పితామహ. నీకు సహాయంగా గరుత్మంతుణ్ణి కూడా నీవు స్వీకరించవలసింది. నీవు భూమిని వహిస్తూ ఆ వైనతేయుని యొక్క సహాయాన్ని కూడా అవసరానుగుణంగా స్వీకరించు. అతనితో చెలిమి చెయ్యి, విరోధం పెట్టుకోవద్దు అని ఆదిశేషునకు వైనతేయునకు కూడా మధ్యలో సఖ్యాన్ని కుదిర్చారు బ్రహ్మగారు. వినతకు ఆత్మజుండైన వీరుడు కశ్యప వాలఖిల్య సన్మునుల వరంబు కన్న ఖగముఖ్యుడు వాసవు నోర్చియున్న సద్వినుత బలుండు కావున వివేకమున్ వినతాతనూజుతో ఘనముగ చెల్మిసేయుము ఇది కార్యము నీకు భుజంగమేశ్వర. ఓ ఆదిశేషుడా, నీవు ఇంత పరాక్రమ సంపన్నుడు, వినత కుమారుడు, కశ్యప ప్రజాపతి యొక్క తపశ్శక్తికి నిదర్శనమైనటువంటి వాడు, పక్షిరాజు, దేవేంద్రుడితో పోటీ పడగలిగినటువంటి బలపరాక్రమాలు ఉన్నటువంటి వాడు, విచక్షణ కలిగినటువంటి వాడు. అటువంటి గరుత్మంతునితో నీవు స్నేహం చెయ్యి అని వాళ్ళిద్దరికీ కూడా స్నేహాన్ని చూపించాడు బ్రహ్మగారు. అనంతేచ ప్రయాతేచ వాసుకి సుమహాబల అభ్యషిత్యత నాగైస్తు దైవతైరివ వాసవ. దేవతలందరూ కూడా దేవేంద్రుణ్ణి ఏ విధంగా ముల్లోకాలకి అధిపతిగా అంగీకరించారో అదేవిధంగా ఆదిశేషుడు తపస్సు చేసే నిమిత్తం వచ్చి భూభారాన్ని వహించడం ప్రారంభించిన తర్వాత నాగులన్నీ కూడా మరి తమకు మొదటివాడైన శేషుడు లేడు, ఎవరిని నాయకుడిని చేసుకోవాలి అని ఆలోచించి వాసుకిని తమకి నాయకుడిగా ఎంచుకున్నారు. సోదరా, నీవే మాకు కర్తవ్యాన్ని బోధించవలసింది అని చెప్పి నాగులన్నీ కూడా వాసుకిని తమ నాయకునిగా చేసుకుని ఆలోచిస్తూ ఉన్నాయి. దేని గురించి ఆలోచిస్తున్నాయి అంటే మాతు సకాశాత్ తం శాపం శ్రుత్వా వై పన్నగోత్తమః వాసుకిశ్చింతయామాస శాపోయం న భవేత్ కథం. వాసుకి ఈ సర్పములన్నింటినీ కూడా కూర్చోబెట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు. తల్లి శాపం పెట్టింది కదా, జనమేజయుని సర్పయాగంలో ఇవన్నీ కూడా ఆహుతి అవ్వాలి అని చెప్పి అది జరగక తప్పదు. మరి ఈ శాపం నుంచి మనం ఏ విధంగా వెనక్కి రావాలి? అన్నగారు చూస్తేనేమో శేషుడు ఈ లౌకికమైన విషయాల పట్ల రోసి తపస్సు చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. ఈ భారం అంతా కూడా నా మీద పడింది అని శేషుని తమ్ముడైనటువంటి వాసుకి సర్పములకు మేలు చేయటం కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ తల్లి యొక్క శాపాన్ని ఏ రకంగా మనం మరల్చగలము, ఆ శాపాన్ని పోగొట్టగలము. తతస్సమంత్రయామాస భ్రాతృభిః సహ సర్వశః ఐరావత ప్రభృతిభిః సర్వధర్మపరాయణైః. తనతో పాటు కొంతమంది ముఖ్యులైనటువంటి సర్పరాజులందరినీ కూర్చోబెట్టుకున్నాడు, సోదరుల్ని. అందులో ఐరావతుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సత్పురుషులే,
కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, ఏం కార్యం చెయ్యాలి, ఎలా రక్షించాలి అని ఆలోచన చేసేటువంటి మేధావులు కూడా ఆ సర్పాల్లో ఉన్నారు. ఆ ఐరావతుడు మొదలైన వాళ్ళంతా కూడా ఈ సర్పరాజు అయినటువంటి వాసుకితో కలిసి తరువాత ఏం చెయ్యాలన్న విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. వాసుకిరువాచ అయం శాపో యథోద్దిష్టో విదితం వహ తథా నఘాః తస్య శాపస్య మోక్షార్థం మంత్రయిత్వా యతామహే. మీ అందరికీ తెలిసిన విషయమే ఓ సోదరులారా, గతంలో తల్లి అయినటువంటి కద్రువ ఈ సర్పములన్నింటికీ కూడా శాపం పెట్టింది కదా. దీని నుంచి బయటపడటానికి మనం ఏం చేయాలో మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి, నేను కూడా ఆలోచిస్తాను అని ఈ వాసుకి సర్పములన్నింటితో కూడా సంభాషిస్తున్నాడు. సర్వేషామేవ శాపానాం ప్రతిఘాతో హి విద్యతే నతు మాత్రాభిశప్తానాం మోక్షః క్వచన విద్యతే. ఎవరు శపించినా కూడా ఆ శాపం నుంచి తప్పుకోవచ్చు, కానీ తల్లి శాపం పెడితే ఆ శాపానికి విరుగుడు ఉండదు. కాబట్టి పరమ కారుణ్యమూర్తి తల్లికే కోపం వచ్చి శపించిందంటే దానికి తిరుగు ఉండదు. కాబట్టి ఈ శాపం నుంచి మనం ఏ విధంగా తప్పుకోవాలో నాకు ఆలోచన ఏమీ తెలియట్లేదు. ఎలా దీని నుంచి మనం బయటపడాలి? అవ్యయస్య ప్రమేయస్య సత్యస్య చ తథాగ్రతః శప్తా ఇత్యేవ మే శ్రుత్వా జాయతే హృది వేపథు. నాకు చాలా వణుకొస్తోంది, భయం వేస్తోంది. వాసుకి చెప్తున్నాడు సర్పములన్నింటితో. ఎందువల్ల వణుకొస్తోంది నాకు అంటే, అమ్మ శపించింది, అక్కడికి బాగానే ఉంది. ఈవిడ శపించినటువంటి సందర్భంలో ఆ శాపాన్ని బ్రహ్మగారు విన్నాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు కద్రువ సర్పములకి ఇచ్చినటువంటి శాపాన్ని విన్నాడు. విన్నటువంటి వాడు ఏం చేశాడు, ఇది మంచికే వచ్చింది, ఈ సర్పాలు ఎక్కువైపోయినాయి కాబట్టి లోకంలో అందరూ కూడా వాటి చేత కరవబడి బాధపడతారు, కాబట్టి హింసాప్రధానమైన ఈ సర్పములు చాలా వరకు నశించటమే మేలు అని అనుకుని ఆయన కూడా, బ్రహ్మగారు కూడా కద్రువ ఇచ్చినటువంటి శాపాన్ని సమర్థించాడు. ఈ విషయం గతంలో మనం చెప్పుకున్నాం. అదే చెబుతున్నాడు ఇక్కడ వాసుకి. ఓ సర్పాల్లారా, అమ్మ శపించింది, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు కూడా తల్లి ఇచ్చిన శాపానికి మారు పలక్కుండా అలా ఊరుకున్నాడు మౌనంగా. ఏమ్మా ఇలా పిల్లల్ని శపించావేమిటి, ఇది దోషం కదా, వాళ్ళని ఉద్ధరించాలి కదా అని ఒక్క మాట కూడా పరమాత్మ స్వరూపుడైనటువంటి బ్రహ్మ పలకలేదు. అందువల్ల ఆయన ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడన్న విషయం జ్ఞాపకం రాగానే నాలో వణుకు బయలుదేరింది, భయం బయలుదేరింది అని చెబుతున్నాడు. నూనం సర్వ వినాశోయం అస్మాకం సముపాగతః నహ్యేతాం సోవ్యయో దేవః శపంతీం ప్రత్యషేధయతు. భగవంతుడు కూడా జరగబోయేటువంటి ఈ విపరీతాన్ని ఆపాలి అని అనుకోలేదు కాబట్టి, తటస్థంగా ఉన్నాడు కాబట్టి మనందరి వినాశనానికే ఈ కార్యం వచ్చింది, దీంట్లో సందేహం లేదు. ఈ సర్పయాగంలో మన వాళ్ళంతా కూడా ఆహుతి అవటం ఖాయమనే నాకు అనిపిస్తోంది అన్నాడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, చేయబోయేటువంటి సర్పయాగం వల్ల వాసుకి వచ్చినటువంటి ప్రమాదం అయితే ఏమీ లేదు. ఎందువల్ల లేదు అంటే, వాసుకి దైవ కార్యంలో సహాయం చేసున్నాడు. అమృతాన్ని తీసుకురావటం కోసం సముద్రాన్ని మధించినప్పుడు వాసుకిని అక్కడ తాడుగా చేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలికి అనేక రకమైన ఉపయోగకరమైన వస్తువులన్నీ కూడా దేవతలు అందరూ పొంది ఉన్నారు. కాబట్టి వాసుకి విషయంలో దేవతలకు ఎటువంటి దోషం ఉన్నదిగా వాళ్ళు భావన చెయ్యరు. అందరికీ ఉపయోగపడ్డాడు, లోకహితానికి కారకుడయ్యాడు, పరమ పవిత్రుడు కాబట్టి, క్రూరాత్ముడు కాదు కాబట్టి వాసుకి ఈ యాగం వల్ల వచ్చినటువంటి బాధ అయితే ఏమీ లేదు. కానీ తన సోదరులంతా కూడా అగ్నికి ఆహుతవుతారు అనేటువంటి బాధను తాను అనుభవిస్తూ, వారిని తన వంశంలో ఉన్నటువంటి వారిని ఏ రకంగా అయినా కూడా రక్షించాలి అని ఒక ఇంటి పెద్ద కుటుంబం గురించి ఆలోచించిన విధంగా తన అన్నగారైన శేషుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోగానే ఆ బాధ్యతనంతా కూడా తన మీద వేసుకుని స్వార్థరహితంగా తన సోదరులను అందరినీ కూడా రక్షించటం కోసం తపన పడుతున్నాడు ఇక్కడ వాసుకి. కాబట్టి పరబ్రహ్మస్వరూపుడైన బ్రహ్మగారు కూడా ఈ విషయంలో తల్లిచ్చినటువంటి శాపానికి మారు పలకలేదంటే తప్పకుండా మనకు వినాశనం అనేది జరిగి తీరుతుంది. తస్మాత్ సమ్మంత్రయామోద్య భుజంగానాం అనామయం యథా భవేద్ధి సర్వేషాం మానః కాలోత్యగాదయం. అందువల్ల మనం ఇప్పుడు త్వరపడి
ఇందులో ఇంచి ఎలా బయటపడాలి, ఆ సమయం వచ్చేలోపుగా మనందరికీ పరాభవం జరగకుండా, జనమేజయుడు యాగమే చెయ్యకుండా ఏం చెయ్యాలి అన్న విషయాన్ని మనం ఆలోచించవలసి ఉన్నది. చిరముగ బ్రహ్మకుం తపము చేసి అనంతుడు అనంతధారుణీభర గురు కార్యయుక్తుడై పన్నగ ముఖ్యున్ పొత్తువాసి చెచ్చరతన అంత నుండి మది చేర్చితలంపడ యొక్కనాడు దుర్భరతర దందశూక కుల భావి భయ ప్రవిఘాత కృత్యముల్. జరగబోయే విపరీతాన్ని మనమే తప్పుకోవలసి ఉంది తప్ప మన పైన పెద్దలైనటువంటి వారు మనకి సలహా చెప్పేవారు ఇంకెవరున్నారు? ఉన్న ఆదిశేషుడు కాస్త మనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవటానికి. సర్వ ఏవ హినస్తావద్ బుద్ధిమంతో విచక్షణా అపి మంత్రయమాణా హి హేతుం పశ్యామ మోక్షణే. నే ఒక్కడే ఆలోచిస్తే సరిపోదు, మీరందరూ కూడా బుద్ధిమంతులే, యుక్తాయుక్త విచక్షణ ఉన్నటువంటి వారే. మనకి రాబోయేటువంటి పెను ప్రమాదం గురించి మీరు బాగా ఆలోచించి చక్కగా తగినటువంటి కార్యాన్ని తెలుసుకోవాలి. యథా నష్టం పురా దేవాహ గూఢమగ్నిం గుహాగతం. ఇక్కడ ఒక ఉపమానం చెబుతున్నారు. పూర్వం అగ్నిదేవుడికి కోపం వచ్చి ఎవరికీ కనిపించకుండా ఆయన గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఎందువల్లంటే భృగు మహర్షి అగ్నిదేవుణ్ణి శపించాడు. ఈ వృత్తాంతం కూడా మనం గతంలో చెప్పుకున్నదే. భృగు మహర్షి అగ్నిదేవుణ్ణి శపించాడు, నీవు సర్వభక్షకుడవు అవుతావు అని. అలా శపించినందువల్ల అగ్నిదేవుడు కోపం వచ్చింది. అన్నింటినీ నేను భక్షిస్తూ ఉంటే దేవతలకు అలాగే హవ్యాన్ని ఏ విధంగా ఇస్తాను, పవిత్రమైనటువంటి యజ్ఞకర్మల్లో నేను ఏ విధంగా పాల్గొగలుగుతాను, హవిస్సును ఎలా భరించగలుగుతానని అగ్నిదేవుడు సంకోచిస్తే అప్పుడు బ్రహ్మగారు దేవతలందరినీ కూడా వెంట పెట్టుకొచ్చి ఆ అగ్నిదేవుణ్ణి వెతికి తీసుకొచ్చి బతిమిలాడి, నాయనా నువ్వు అన్నింటినీ భక్షించినా కూడా నీకు ఏ విధమైనటువంటి అశుచి అంటదు, అన్నింటినీ పవిత్రం చేసేటువంటి వాడవు నీవే, నీ అధోభాగం నుంచి అన్నింటినీ కూడా భక్షించు, పైభాగంతో దేవతలకు హవిర్భాగాలు అందించు అని చెప్పి అగ్నిదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేశాడు. ఆ విధంగా ఎప్పుడైతే అగ్నిదేవుడు కనిపించకుండా వెళ్ళిపోయినప్పుడు దేవతలంతా బ్రహ్మగారిని ఎదురుకుండా పెట్టుకుని వెతికి ఆయన్ని తీసుకువచ్చారో అదేవిధంగా మనం కూడా ఇప్పుడు వెతకాలి. దేవతలు అగ్నిని వెతికినట్లుగా ఈ వచ్చినటువంటి అపాయానికి తగినటువంటి ఉపాయాన్ని మనం ఆలోచించాలి. యథా సయజ్ఞో న భవేత్ యథా వాపి పరాభవ. అగ్ని లాంటి ఉపాయం స్వచ్ఛమైంది మనకు కావాలి. ఎలాంటి ఉపాయం అంటే ఆ యజ్ఞమే జరగకూడదు. జనమేజయునికి అసలు యజ్ఞం చెయ్యాలనే ఆలోచనే కలగకుండా అయినా చెయ్యాలి, లేదా మనం అందులో నుంచి తప్పుకునే ఉపాయం అయినా ఆలోచించాలి. జనమేజయస్య సర్పాణం వినాశకరణాయ వై. ఆ యజ్ఞం ఎందుకు జరుగుతోందో బాగా ఆలోచించండి. మన అందరినీ కూడా నశింపచేయటానికే జరుగుతోంది ఆ యజ్ఞం. తథేత్యుక్త్వా తతస్సర్వే కాద్రవేయా సమాగతాః సమయం చక్రిరే తత్ర మంత్రబుద్ధి విశారదాః. ఈ రకంగా సర్పములన్నీ కూడా ఒక చోట చేరి వాసుకుని నాయకుడిగా చేసుకుని ఆయన పర్యవేక్షణలో రాబోయేటువంటి ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడాలి, తల్లి ఇచ్చినటువంటి శాపానికి విరుగుడుందా అని అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఈనాడు మనం వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఆలోచనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం. అలాగే ఆదిశేషుడు భూమిని ఎందుకు మోస్తూ ఉన్నాడు అనేటువంటి దానికి సమాధానం కూడా మనకి ఈనాడు చెప్పినటువంటి ఈ ప్రవచనంలో మనకు లభించింది. ఈనాటికి ఈ ప్రవచనానికి స్వస్తి పలుకుతూ ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నీ కూడా మన చేత పారాయణ చేయిస్తారు. శ్రద్ధాసక్తులతో పారాయణ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే షట్త్రింశోऽధ్యాయः ఆస్తిక పర్వ దాస్యామి వరంతేద్య ప్రీతిర్మే పరమాత్మయి ఇష్ట్యా బుద్ధిశ్చ తే ధర్మే
निविष्टापन्नगोत्तम निविष्टापन्नगोत्तम भूयो भूयश्च ते बुद्धिः भूयो भूयश्च ते बुद्धिः धर्मे भवतु सुस्थिरा धर्मे भवतु सुस्थिरा शेष उवाच शेष उवाच एष एव वरो देवः एष एव वरो देवः काङ्क्षितो मे पितामहः काङ्क्षितो मे पितामहः धर्मे मे रमतां बुद्धिः धर्मे मे रमतां बुद्धिः शमे तपसि चेश्वर शमे तपसि चेश्वर ब्रह्मोवाच ब्रह्मोवाच प्रीतोऽस्म्यनेन ते शेष प्रीतोऽस्मनेन ते शेषा दमेन प्रस्रजेण च दमेन प्रश्रयेण च वजात्विदं वचः कार्यम् प्रजात्विदं वचः कार्यम् मन्नियोगात् प्रजाहितम् मन्नियोगात् प्रजाहितम् इमां महीं शैलवनोपपन्नाम् इमां महीं शैलवनोपपन्नाम् ससागरग्रामविहारपत्तनाम् सागरग्रामविहारपत्तनाम् त्वं शेष सम्यक् चलितां यथावत् त्वं शेष सम्यक् चलितां यथावत् सङ्गृह्य तिष्ठस्व यथा चला स्यात् सङ्गृह्य तिष्ठस्व यथा चला स्यात् शेष उवाच शेष उवाच यथा ह देवो वरदः प्रजापतिः यथा देवो वरदः प्रजापतिः महीपतिर्भूतपतिर्जगत्पतिः महीपतिर्भूतपतिर्जगत्पतिः तथा महीं धारयितास्मि निश्चलाम् तथा महीं धारयितास्मि निश्चलाम् प्रयच्छतां मे शिरसि प्रजापते प्रयच्छतां मे शिरसि प्रजापते ब्रह्मोवाच ब्रह्मोवाच अधो महीं गच्छ भुजङ्गमोत्तम अधो महीं गच्छ भुजङ्गमोत्तम स्वयं तवैषा विवरं प्रदास्यति स्वयं तवैषा विवरं प्रदास्यति इमान् धरान् धारयता त्वया हि मे इमान् धरान् धारयता त्वया हि मे महत्प्रियं शेषकृतं भविष्यति महत्प्रियं शेषकृतं भविष्यति सौतिरुवाच सौतिरुवाच तथैव कृत्वा विवरं प्रविश्य सः तथैव कृत्वा विवरं प्रविश्य सः प्रभुर्भुवो भुजगवराग्रजस्थितः प्रभुर्भुवो भुजगवराग्रजस्थितः बिभर्ति देवीं शिरसा महीमिमाम् बिभर्ति देवीं शिरसा महीमिमाम् समुद्रनेमिं परिगृह्य सर्वतः समुद्रनेमिं परिगृह्य सर्वतः ब्रह्मोवाच ब्रह्मोवाच शेषोऽसि नागोत्तमधर्मदेवः शेषोऽसि नागोत्तमधर्मदेवः महीमिमान् धारयसे यदेकः महीमिमान् धारयसे यदेकः अनन्तभोगैः परिगृह्य सर्वाम् अनन्तभोगैः परिगृह्य सर्वान् यथाहमेवं बलभिद्यथा वा यथाहमेवं बलभिद्यथा वा सौतिरुवाच सौतिरुवाच अधो भूमौ वसत्येवम् अधो भूमौ वसत्येवं नागोऽनन्तः प्रतापवान् नागोऽनन्तः प्रतापवान् धारयन् वसुधामेकः धारयन् वसुधामेकः शासनात् ब्रह्मणो विभुः शासनात् ब्रह्मणो विभुः सुपर्णं च सहायं वै सुपर्णं च सहायं वै भगवानमरोत्तमः भगवानमरोत्तमः प्रादादनन्ताय तदा प्रादादनन्ताय तदा वैनतेयं पितामहः वैनतेयं पितामहः
अनन्ते च प्रजाते तु अनन्ते च प्रयाते तु वासुकिस्सु महाबलः वासुकिस्सु महाबलः अभ्यषिच्यत नागैस्तु अभ्यषिच्यत नागैस्तु दैवतैरिव वासवः दैवतैरिव वासवः इति श्रीमहाभारते इति श्रीमहाभारते आदिपर्वणि आदिपर्वणि आस्तिकपर्वणि आस्तिकपर्वणि शेषवृत्तकथने शेषवृत्तकथने षट्त्रिंशोऽध्यायः षट्त्रिंशोऽध्यायः अथ श्रीमहाभारते अथ श्रीमहाभारते आदिपर्वणि आदिपर्वणि आस्तिकपर्वणि आस्तिकपर्वणि वासुक्यादिमन्त्रणे वासुक्यादिमन्त्रणे सप्तत्रिंशोऽध्यायः सप्तत्रिंशोऽध्यायः सौतिरुवाच सौतिरुवाच मातुः सकाशात् तं शापम् मातुः सकाशात् तं शापम् श्रुत्वा वैपन्नगोत्तमः श्रुत्वा वैपन्नगोत्तमः वासुकिश्चिन्तयामास वासुकिश्चिन्तयामास शापो यन्न भवेत् कथम् शापो यन्न भवेत् कथम् ततः समन्त्रयामास ततः समन्त्रयामास भ्रातृभिः सह सर्वशः भ्रातृभिः सह सर्वशः ऐरावत प्रभृतिभिः ऐरावत प्रभृतिभिः सर्वधर्मपरायणैः सर्वधर्मपरायणैः वासुकिरुवाच वासुकिरुवाच अयं शापो यथोत्तिष्ठः अयं शापो यथोत्तिष्ठः विदितं वस्तथा नघाः विदितं वस्तथा नघाः तस्य शापस्य मोक्षार्थम् तस्य शापस्य मोक्षार्थम् मन्त्रयित्वा यतामहे मन्त्रयित्वा यतामहे सर्वेषामेव शापानाम् सर्वेषामेव शापानाम् प्रतिघातो हि विद्यते प्रतिघातो हि विद्यते न तु मात्राभिशप्तानाम् न तु मात्राभिशप्तानाम् मोक्षः क्वचन विद्यते मोक्षः क्वचन विद्यते अव्ययस्याप्रमेयस्य अव्ययस्य प्रमेयस्य सत्यस्य च तथाग्रतः सत्यस्य च तथाग्रतः शप्ता इत्येव मे श्रुत्वा सत्ता इत्येव मे श्रुत्वा जायते हृदि वेपथुः जायते हृदि वेपथुः नूनं सर्वविनाशोऽयम् नूनं सर्वविनाशोऽयम् अस्माकं समुपागतः अस्माकं समुपागतः न ह्येतां सोऽव्ययो देवः नह्येतां सोऽव्ययो देवः शपन्तीं प्रत्यषेधयते शपन्तीं प्रत्यषेधयतु तस्मात् सम्मन्त्रयामोऽद्य तस्मात् सम्मन्त्रयामोऽद्य भुजङ्गानामनामयम् भुजङ्गानामनामयम् यथा भवेद्धि सर्वेषाम् यथा भवेद्धि सर्वेषाम् मानः कालोऽत्यगादयम् मानः कालोऽत्यगादयम् सर्व एव हि नस्तावते सर्व एव हि नस्तावत् बुद्धिमन्तो विचक्षणाः बुद्धिमन्तो विचक्षणाः अपि मन्त्रयमाणा हि अपि मन्त्रयमाणा हि हेतुं पश्याम मोक्षणे हेतुं पश्याम मोक्षणे यथा नष्टं पुरा देवाः नष्टं पुरा देवाः गूढमग्निं गुहागतम् गूढमग्निं गुहागतम् यथा स यज्ञो न भवेत् यथा स यज्ञो न भवेत् यथा वापि पराभवः यथा वापि पराभवः जनमे जयस्य सर्पाणाम् जनमेजयस्य सर्पाणाम् विनाशकरणाय वै विनाशकरणाय वै सौतिरुवाच सौतिरुवाच तथेत्युक्त्वा ततः सर्वे तथेत्युक्त्वा
ततः सर्वे काद्रवेयाः समागताः आद्रवेयाः समागताः समयं चक्रिरे तत्र समयं चक्रिरे तत्र मन्त्रबुद्धिविशारदाः मन्त्रबुद्धिविशारदाः एके तत्राब्रुवन्नागाः एके तत्र ब्रुवन्नागाः वयं भूत्वा द्विजर्षभाः वयं भूत्वा द्विजर्षभाः. శ్రద్ధాసక్తులతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు విలక్షణమైన చక్కని అంశాన్ని మనకు అందిస్తారు. ఆ అంశాన్ని శ్రవణం చేసి భగవానుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే. విశాలబుద్ధి అయిన వ్యాసుల వారికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు మనం వ్యాసుల వారి మాహాత్మ్యాన్నే విశేషంగా చెప్పుకోబోతున్నాం. ఎందుకు ఈ మాట అంటే, ఈరోజు చెప్పబోయేటువంటిది వ్యాసుడి యొక్క దడికి తార్కాణమైనటువంటి సంఘటన. ఇది భారతంలో ఉన్నది. వ్యాసుల వారే స్వయంగా భారతంలో ఆ విషయాన్ని చెప్పారు. అయితే చెప్పినటువంటి పద్ధతి మాత్రం వేరు. యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి అడిగిన విధానంగా పర్వంలో వస్తుంది. యుధిష్ఠిరుడు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, ఇష్టం ఉన్నా లేకపోయినా ఏ మనిషికైనా కూడా మరణం అనేది అనుభవింపదగింది కాదయ్యా, అందరికీ చాలా బాధ కలుగుతుంది చచ్చిపోయేటప్పుడు, ఇలా ఎందుకు కలుగుతుంది అని అడిగాడు ప్రశ్న. అడిగిన దానికి భీష్ముల వారు, వ్యాసుడు ఒక చిన్న పురుగుతో మాట్లాడారయ్యా, చిన్న ఒక కీటకంతో ఈ విషయం గురించి, ఆ విషయాన్ని నీకు చెప్తున్నాను అంటాడు. అది అక్కడ ఆశ్చర్యమైనటువంటి విషయం. వ్యాసుడు చిన్న కీటకంతో మాట్లాడడం ఏమిటి అంటే, ఆయన సమభావం అలాంటిది. సామాన్యుడా వ్యాసుల వారంటే? ఆయన గురించి చెప్తూనే ముందు ఒక మాట చెప్తాడు భీష్ముడు. బ్రహ్మభూతశ్చరన్ విప్రహ కృష్ణద్వైపాయనఃపురా దదర్శకీటం ధావంతం శీఘ్రం శకటవర్త్మని అంటాడు. విప్రహ బ్రహ్మభూత కృష్ణద్వైపాయన పురా చరన్, సాక్షాత్తు బ్రహ్మజ్ఞాని కృష్ణద్వైపాయనుడ అయినటువంటి ఈయన ఈ భూమి మీదంతా కూడా చరిస్తూ ఒకసారి చిన్న పురుగుని చూసేట. ఆ పురుగుని చూడగానే ఆయనకి ముచ్చట వేసింది. చూడగానే ఆయన అడుగుతున్నాడు, ఎలా వెళ్తోంది ఆ పురుగు? శకటవర్త్మని, బండ్లన్నీ వెళ్ళేటువంటి దారిలో వెళ్తోందట. సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. సందేహం ఏమిటి అంటే, చావు భయం మనిషికి ఎందుకు వస్తుంది? ఎలాంటి స్థితిలో అయినా కూడా మనిషి జీవించాలని కోరుకుంటాడు కదా, ఇలా ఎందుకు అవుతుంది అని అడిగాడు. దానికి వ్యాసుడు చెప్పినటువంటి సమాధానం, వ్యాసకీట సంభాషణం చెప్తున్నారు. దదర్శ కీటం ధావంతం శీఘ్రం శకటవర్త్మని, ఈ బండ్లు వెళ్ళే దారిలో ఒక పురుగు హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటే టక్కన ఆపేట వ్యాసుడు, ఆగు అని. అలా కుదురుతుంది ఆ పురుగులతో మాట్లాడడం అంటే? తర్వాత శ్లోకంలోనే వ్యాసుడి గొప్పతనం చెప్తున్నాడు. గతిజ్ఞ సర్వభూతానాం, సర్వభూతానాం గతిజ్ఞ, సర్వప్రాణుల గమనాలని తెలిసినవాడు. సామాన్యుడు కాదు వ్యాసుడంటే. ఈ ఒక జీవిని చూశాడంటే దాని పూర్వజన్మములు, వాటి ఉత్తర జన్మలు, వాటి గతంతా తెలిసినవాడయ్యా వ్యాసుడు. భాషాజ్ఞశ్చ శరీరిణాం, అన్ని జీవరాశుల భాషలు వ్యాసుడికి తెలుసు. అందుకే మనకి షట్చక్ర భేదనంలో యోగశాస్త్రంలో చెప్తాడు, మూలాధారం నుంచి కుండలని పైకి వెళ్ళినప్పుడు స్వాధిష్టాన చక్రం దగ్గరికి ఇక్కడికి వచ్చేసరికి అన్ని జంతువుల భాషలు యోగికి అర్థమవుతాయట. కొంతకాలం యోగాభ్యాసం చేస్తే ఈ శరీరంలో ఉండగా మనం కూడా అలాంటి అనుభవాల్ని పొందొచ్చు. చక్రాల్ని భేదించుకొని కుండలి పైకి వెళ్ళేటప్పుడు ఇలాంటి అనుభవాలు వస్తాయని చెప్పారు. అంటే వ్యాసుడు మహాయోగి అని ఇక్కడ చెప్తున్నారు. భాషాజ్ఞశ్చ శరీరిణాం, అన్ని జీవరాశుల భాషలు తెలిసినవాడు, సర్వజ్ఞుడు ఆయన. స తదా దృష్ట్వా కీటం వచనమబ్రవీత్, ఆ పురుగును చూసి అడుగుతున్నట్ట, కీట సంత్రస్త రూపోపి, నువ్వు చూస్తే చాలా భయపడుతున్నట్టున్నావే, త్వరితశ్చైవ లక్ష్యసే, చాలా తొందరగా వెళ్ళిపోతున్నావు, ధావసి, ఎక్కడికి పరిగెడుతున్నావు, తదాచక్ష కుతస్తే భయమాగతం, నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు, నీకెందువల్ల ఇంత భయం వచ్చింది, అదంతా నాకు చెప్తావా అని అడిగాడట. మహాత్ములకి పురుగులైతే ఏమిటి, పురుషులైతే ఏమిటండి, వాళ్ళకి ఎవరైనా కూడా సమభావంతోనే చూస్తారు. మనం అలా భావిస్తాం. పైగా పురుగా నిజానికి పురుగును అనరువాళ్ళు. ఇంకా మనం రెండు కాళ్ళ పురుగులనే పురుగు అనొచ్చు, కానీ దాన్ని కీటమా అనే గౌరవించి సంబోధించాలేమో అనిపిస్తుంది. ఆయన అలా మాట్లాడతాడు. అప్పుడు ఆ కీటం చెప్తుందట,
శకటస్యాస్య మహతః ఘోషం శ్రుత్వా భయం మమ ఆగతం వై మహాబుద్ధే స్వన ఏష హి దారుణః. దారిలో ఈ బండి వస్తున్న చప్పుడు ఉంటుందే, ఇది నాకు చాలా భయం కలిగిస్తోందయ్యా. పైగా శ్రూయతే నచ మాం హన్యాత్ ఇది హ్యస్మాద్ ఉపక్రమే. ఈ ధ్వని వినడమే కాదు, ఎడ్లు వస్తున్నాయి కదా, అవి విడిచే శ్వాస కూడా నాకు భయం కలిగిస్తోంది. ఇదంతా మా జాతికి సరిపోయేటువంటి విషయం కాదు. నేను అందుకే ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతున్నాను. ఈ ధ్వనుల మధ్య మేము ఉండలేము, ఇది మాకు సరిపోయేది కాదు కాబట్టి వెళ్ళిపోతున్నాను అంటుందట. అని ఒక మాట చెప్తుంది. ఇక్కడుంటే నేను ఎలాగైనా చచ్చిపోతాను కదా, ఎవరైనా తొక్కితే. దుఃఖం హి మృత్యుర్భూతానాం జీవితంచ సుదుర్లభం. మృత్యు అనేది ఏ ప్రాణికైనా దుఃఖమే కదా అని అంటుంది. అని అతో భీత పలాడామి, అందుకే భయంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. అనగానే అప్పుడు వ్యాసుడు అంటాడు, నీకు ఇలాంటి జన్మ అవసరమా? చచ్చిపోవచ్చు కదా హాయిగా. గట్టిగా ఒక శబ్దాన్ని వినలేవు, గట్టిగా నిన్నెవరైనా స్పర్శిద్దామని ఇలా పట్టుకుంటే చచ్చిపోతావు. నీ జీవితంలో నీకు ఇక సుఖం ఎక్కడుంది, నువ్వు చచ్చిపోవచ్చు కదా అంటాడు. అని ఇలా అంటాడు. ఇత్యుక్త సరితం ప్రాహ కుతః కీట సుఖంతవ. నీకు అసలు సుఖం ఎక్కడుంది? మరణంతే సుఖం మన్యే తిర్యజ్ఞోనవుతూ వర్తసే. ఈ పురుగ్గా పుట్టి ఉండే కంటే హాయిగా చచ్చిపో అని చెప్తున్నాడు. చెప్పగానే అప్పుడు ఆ కీటం చెప్తుంది, సర్వత్ర నిరతో జీవ ఇతశ్చాపి సుఖం మమ చింతయామి మహాప్రాజ్ఞ తస్మాదిచ్ఛామి జీవితం. సర్వత్ర నిరతో జీవ. స్వామి మీరేదో సరదాగా నన్ను అంటున్నారు కానీ ఏ జీవికి తగిన సుఖం ఆ జీవికి ఉంది కదా, అలాంటప్పుడు మేము ఎలా చచ్చిపోవాలనుకుంటాం? ఈ శరీరంలో నాకంటూ ఒక సుఖం ఉంది అంటే దానికి కూడా కోపం. ఈ మధ్య ఒక శాస్త్రవేత్త కూడా పరిశీలన చేశాడు. మైక్రోస్కోప్ పెట్టి ఒక పురుగును చూస్తే దానికి కూడా కోపము, దానికి కూడా సంతోషం ఉండడాన్ని గమనించవచ్చట. అంటే ప్రతి జీవిలోనూ ఈ భావాలు ఉన్నాయి, అవి ఎక్కువ తక్కువల్లో ఉంటాయి అంతే. కనుక ఈ శరీరం మేము సుఖ సాధనమని భావిస్తాం కనుక మేము కూడా దీన్ని విడిచిపెట్టలేమని చెప్తుంది పురుగు. ఇక్కడే రహస్యం అంతా ఉంది. మనకి శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ దొరకడం చాలా కష్టం. ఇది కూడా ఒక కారణం. చచ్చిపోయిన తర్వాత మనకి పాంచభౌతికమైన శరీరం ఉండదు. మనం ఉంటాం కానీ మనకి ఇలాంటి శరీరం ఉండదు. ఈ శరీరం పంచభూతాల వల్ల వచ్చింది అని చెప్తారు కదా. మరి చచ్చిపోయిన తర్వాత జీవిగా ప్రేతంగా ఉన్నవాడికి ఏమి శరీరం ఉంటుంది అంటే ఆకాశము, తేజస్సు, వాయువు, ఈ మూడిటితోనే వాటి శరీరం ఏర్పడుతుంది. పృథివీ జలం కూడా రెండు కలిస్తే మనలాంటి శరీరం వస్తుంది. అలాంటి శరీరం ఎవరికి దొరకదు. ఆ శరీరం ఉంటే చాలా సుఖంగా ఉంటుందయ్యా. శరీరం దొరక్కపోవడం కూడా చాలా దుఃఖమే కదా. ఆ దుఃఖాన్ని ఏ ప్రాణి పొందడానికి ఇష్టపడదు అని సమాధానం చెప్తుంది ఈ కీటకం. అందుకే ప్రతి మనిషి చావంటే భయపడతాడని చెప్తుంది. ఇదంతా చెప్పగానే అప్పుడు అంటోంది, జీవుడు ఏ పుట్టుకలోనైనా సుఖపడతాడు, ఈ జన్మలో కూడా నాకు సుఖం ఉంది, అందుకే బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పి అప్పుడు ఇక అక్కడి నుంచి దాని గతం అంతా చెప్తుంది. గతం అంటే ఫ్లాష్ బ్యాక్. ప్రతి జీవుడికి ఉంటుంది ఒక గతం, ప్రతివాడికి ఒక ఆదిపర్వం ఉన్నట్టే. ఆదిపర్వం 9000 శ్లోకాలు. ఆ విధంగానే ప్రతివాడికి ఒక పర్వం అనేది ఉంటుంది. ఈ పర్వం ఉన్నదే ఇది అనాది పర్వం, ఇప్పటిది కాదు. ఎప్పుడు పుట్టామో మనం, ఎన్ని జన్మలు మనుషులుగా పుట్టామో, ఎన్ని జన్మలు పురుగులుగా పుట్టామో, ఇలా నిరంతరం పరిభ్రమిస్తూ మన లక్ష్యాన్ని మనం మర్చిపోయి తిరుగుతూ ఉంటాం. ఇదంతా వ్యాసుడి దగ్గరికి రాగానే ఆ పురుగుకి గుర్తొచ్చింది. అంటే వ్యాస సాన్నిధ్యం వల్ల ఆ పురుగులో కూడా అంత చైతన్యం వచ్చింది. అది గమనించాల్సిన అంశం. సాధారణంగా పురుగులు మాట్లాడతాయో, పురుగులు చెప్తాయా అండి? ఆ పురుగు అప్పుడు చెప్తుంది. వ్యాసుడి యొక్క సాన్నిధ్యం వల్ల తాను పూర్వం చేసిన పాపాలు, ఎందువల్ల తానిలా పుట్టి భయపడుతున్నది అన్నీ వరసపెట్టి చెప్పుకుంటూ వస్తుంది. అది మొత్తం మనం చెప్పుకుంటే ఇంకో పెద్ద పర్వం అవుతుంది. కానీ కొంతమేర మనం చెప్పుకుంటున్నాం. భృత్యాతిథి జనశ్చాపి గృహే పర్యషితో మజా మాత్సర్యాత్ స్వాదుకామేన నృశంసేన బుభుక్షత. నేను క్రూరుడినిగా ఉండేవాడినయ్యా పూర్వం. రుచులపై ఆసక్తితో ఒంటరిగా తినేవాడిని. ఏకస్వాదున భుంజీత అంటుంది వేదం. రుచికరమైన దాన్ని, మంచిదాన్ని ఒక్కడివే అనుభవించకూడదయ్యా అంటుంది. అందరికీ పంచి తినడం అనేది ధర్మం. దాన్ని తప్పి ఈర్ష్యకి లోనై నేను ఒక్కడినే భుజించేవాడిని. ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పస్తు పెట్టేవాడిని. ఈ విధంగా నేను చాలా కాలం బ్రతికానయ్యా. ఆ పాప ఫలితంగానే నేను ఒక కీటకంగా పుట్టి ఇవన్నీ అనుభవిస్తున్నాను అని చెప్తుంది. చెప్తే
అప్పుడు వ్యాసుడు ఒక మాట అంటాడు, నువ్వు ఇలా బ్రతకడం అవసరమా అనగానే మళ్ళీ ఇంకో మాట చెప్తుంది, నేను ఒక్క పుణ్యం మాత్రం చేసినట్టు నాకు జ్ఞాపకం, నా తల్లిని బాగా చూసుకున్నాను, అలాగే ఒకసారి మాత్రం అనేక మంది తపస్సులు నా ఇంటికి వస్తే అర్చించానయ్యా, ఆ ఒక్క పుణ్యం ఉంది అంటుంది. ఆ పుణ్యం వల్లనే నువ్వు నాతో మాట్లాడగలిగావంటాడు వ్యాసుడు. ఈ విధంగా చెప్పి నేను ఒక పని చేస్తా, నువ్వు ఈ క్షణంలో బండి చక్రం కింద పడి చచ్చిపో, నీ శరీరాన్ని విడిచిపెట్టి, ఇలా విడిచిపెట్టేసిన తర్వాత నీకు ఉన్నతమైన జన్మ నా తపస్సుతో నేను ఇస్తాను అంటాడు. దేవతలైన పశుపక్ష్యాదులైన ఈ కర్మభూమిలో చేసిన కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఇంతకాలం నువ్వు అనుభవించావు కదా, నా తపస్సుతో నేను దాన్నంతా క్షయం చేసి నిన్ను కాపాడుతాను, ఆ పాపాన్నంతా క్షయం చేసి నిన్ను కాపాడుతాను అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు అది చేస్తుంది, సతథేతి ప్రతిశ్రుత్య కీటో వర్త్మన్యతిష్ఠత శకటో వ్రజంశ్చ సుమహానాగతశ్చ దృచ్ఛడ చక్రాక్రమేణ భిన్నశ్చ కీట ప్రాణాన్ముమోచ. ఆ కీటకం బండి కింద పడి చివరికి ప్రాణాలు విడిచిపెట్టేస్తుంది. ఇక్కడే వ్యాసుడి దయని గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామో, వ్యాసుడు ఎంతటి దయామయుడో, ఒక క్షుద్రకీటానిగా జన్మని పోగొట్టి ఎంత ఉన్నతమైన జన్మని ఇచ్చాడో, ఈ వివరాలన్నీ కూడా మనం రేపటి ప్రహేళికా భాగంలో సాధారణంగా తెలుసుకుందాం. నేటికి ముగింపుని పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చక్కగా మనకు అంశాన్ని అందించారు. ఇప్పుడు గోవిందనామాలు మనం ఆడియో ద్వారా శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మా గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద
కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్క్య గదాధర గోవింద విరజాతిర్దస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటి కసలవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద
గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులన్నీ ఆచార్యుల వారితో కలిసి పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.